హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకి ముఖ్యమైన ప్రకటన అండి. సో ఆ పూర్తి వివరాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఎల్పిజి కస్టమర్స్ కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ముఖ్య ప్రకటన అయితే తెలుసుకోబోతున్నాం. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఉజ్వల పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్ హోల్డర్ల కోసం ఒక ముఖ్యమైన సమాచారం విడుదలైంది. దీని ప్రకారంగా జూలై 2027లోగా వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఆధార్తో సహా కేవైసీ వివరాలను నమోదు చేసుకుంటే సిలిండర్ కనెక్షన్ రద్దు కావచ్చని ప్రకటించారండి. చేసుకోకపోతే జూలై 27లోగల ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని చెప్తున్నారండి. దీనికి సంబంధించి భారత్ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులకు SMS కూడా పంపింది. భారతదేశంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు పొందారు. ఈ పథకం ద్వారా చూసుకున్నట్లయితే లక్షలాది మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. అఖిల భారత ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ అనుసంధానం చేసుకున్న వారికి రూ. 372 సబ్సిడీని అందిస్తున్నారు. అదేవిధంగా ఇతరులకైతే రూ. 47 సబ్సిడీ ఇస్తారు. అంతేకాకుండా ఉజ్వల పథకం కింద ఉన్న వారికి 500కే సిలిండర్ అందజేస్తారు. ఉజ్వల పథకంలో లేని వారికి 800కే సిలిండర్ ఇస్తున్నారు. ఈ సందర్భంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వినియోగదారులకు ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారంగా ఎల్పిజి సిలిండర్ హోల్డర్లు 2 వారాల్లో కేవైసీ వివరాలను నమోదు చేసుకోవాలి. దీని ప్రకారంగా భారత్ గ్యాస్, ఇండేన్, ఐఓసి సహా ప్రభుత్వ రంగ సంస్థలతో గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు ప్రామాణికతను ధృవీకరించడానికి కేవైసీ నమోదు చేసుకోవాలని సూచించారండి. అంతేకాకుండా కేసు ఏజెన్సీకి వెళ్ళి ఆధార్ నెంబర్, వేలిముద్ర నమోదు చేయాలని ఆదేశించారు. అలా నమోదు చేసుకుంటే వంట గ్యాస్ కనెక్షన్ రద్దు చేస్తామని ప్రకటించారు. చేసుకోకుంటే ఏజెన్సీలకు రాలేని సీనియర్ సిటిజన్లకు సహాయంగా డెలివరీ వర్కర్లు వారి ఇంటికి వెళ్ళి మొబైల్ ఫోన్ అప్లికేషన్ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ తీసుకుంటున్నారు. కాగా ఉండగా మే 30 లోపల ఆధార్, వేలిముద్ర నమోదు చేసుకోకుంటే సిలిండర్ కనెక్షన్ రద్దు చేస్తామని ఇప్పటికే ప్రకటించగా ఇప్పుడు జూలై 27వ తేదీ వరకు పొడిగించారు. ఇదిలా ఉంటే ఇటీవల పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గ్యాస్ సిలిండర్ కనెక్షన్కు కేవైసీ చేసుకునేందుకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేశారు. కొందరేమో గడువు ఉందని, గడువులోగా కేవైసీ చేసుకోకుండా కనెక్షన్ రద్దు అవుతుందని చేసుకోకుంటే అయితే గడువు ఉన్నా లేకున్నా గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు కేవైసీ చేయించుకోవడం మాత్రం తప్పనిసరి అని స్పష్టం చేశారు ఫ్రెండ్స్. ఎవరైనా గ్యాస్ కనెక్షన్ ఉండి ఈ కేవైసీ ఇంకా చేయించుకున్నట్లయితే జూలై 27వ తేదీ వరకు చేయించుకునేందుకు అవకాశం ఉన్నట్లుగా మనకు ఈ తాజా న్యూస్లో తెలిసింది ఫ్రెండ్స్.